అయితే దైవ సమూహంలో అలాగే ఒక గంట కనిపెట్టుకుని కూర్చుని ప్రార్థించి వస్తే హృదయంలోనికి ఒక సంతోషం వస్తుంది చూడండి. ఆ రోజు ముగించి తిరిగి చూస్తే అన్నీ ముగించి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా ఇవి నేను చేసి ముగించాను. అదే దేవుని ప్రసన్నత, ఆయన కృప. మీ జీవితంలో కూడా దేనికి భయపడకండి. మంచిగా దేవుని పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండి స్తోత్రములు చెప్పి స్తుతించి ఆయన కృపను మీరు పొందుకోనుడి. రోజంతటిని మీరు సులువుగా దాటిపోగలరు. ఈరోజు రాత్రి మీరు తిరిగి చూశారంటే అన్నీ చక్కగా ముగిసి ఉంటాయి. అందువలన కలత చెందకుండా, దేవా, నేను ఎల్లప్పుడూ మీలో సంతోషంగా ఉండాలి, ఈ ఉదయకాలము మీ కృపచేత నన్ను తృప్తిపరచుడి అని చెప్పండి దేవుని చూసి, దేవా, ఈ వేకువ జామున నన్ను తృప్తిపరచి మీ ప్రసన్నతతో నింపుము. మీ కృప నన్ను ఆదుకుని నడిపించునుగాక. మీరే నాకన్నీయు. మీ కరమునకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.